తెలంగాణ భవన్లో వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి. సభ కోసం 26,000 విరాళం చెక్కును ఆటో డ్రైవర్లు యూనియన్ కేటీఆర్ కు అందించారు. కాగా దీనిపై కేటీఆర్ స్పందించారు. వారి నుండి అంత పెద్ద మొత్తంలో సహాయం వద్దని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సహాయం చేయాలని వారికి తిరిగి ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మేము ఆటో డ్రైవర్గా మంచిగా చేసుకొని 26,000 చెక్కులు మన పార్టీ అందిస్తున్నాం. మా ఆటో వాళ్ళ తరఫున మన పార్టీ తరఫున మీరు బాగా కొట్లాడారు, ఇంకా కొట్లాడాలి. మా సమస్య పరిష్కారం వరకు మా ఏమంటే మీరు ఉండాలి, మీ ఏమంటే మేము ఉంటాం. సమస్య పరిష్కారం కాబట్టి కాంగ్రెస్ పోవాలి. ఆటోలో చేయబెట్టండి. ఈ డబ్బులు మాకు వద్దు, ఎందుకంటే పార్టీ మీకు సాయం చేయాలి. చనిపోయిన 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు మేము సాయం చేస్తాం. మీరు మాకు ఇది చాలు, మీరు ఇచ్చింది చాలు, మీ మద్దతు చాలు, సంఘీభావం చాలు. మీరే పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు మేము అండగా ఉంటాం. ఆ చనిపోయిన కుటుంబాలకు మేము సాయం చేస్తాం. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, పట్టించుకోలేదు, స్పందిస్తలేదు. ఆ చనిపోయిన కుటుంబాలకు మా పార్టీ తరఫున తప్పకుండా రేపు ఎల్లుండి నేను అనౌన్స్ చేస్తాను సార్ రెడీ. మేము నిలబడతాం తప్ప మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరు చెప్పిన మద్దతు చాలు.